మైనర్ బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షులు పిండ్యాల నాగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తన కొడుకుది తప్పు అని తెలిసిన బండి సంజయ్ బాధితురాలపై హనీ ట్రాప్ అంటూ తప్పుడు కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బండి సంజయ్ కొడుకుకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంను వారు నిలదీశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, బండి సంజయ్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేసి ఒక మైనర్ బాలికను అత్యాచారం చేస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా చిన్న మాట మాట్లాడితే వారిపైన కేసులు, వాళ్ళని జైలుకు దోయడం, వాళ్ళను ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళని సతాయించడం తప్ప ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఏం గమనిస్తలేడా? మైనర్ బాలిక వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా వారిని అరెస్టు చేయకుండా గత 3-4 రోజుల నుంచి కాలయాపన చేస్తున్నాడు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ములాఖతు ఏ విధంగా వాళ్ళ స్నేహం కొనసాగుతుందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారికి ఒక రోలు, పేదవాడికి ఒక రోలా? కేంద్ర మంత్రికి ఒక రోలు, పేదవాడికి ఒక రోలా? అంటే మహిళలకు భద్రత లేకుండా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఈ తీరుని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కవితక్క గారు మొన్న ఒక పార్టీ పెట్టారు. ఆమె కూడా మహిళలకు ఎక్కడ ఏదైనా నేను ఒక మహిళగా నేను వెంటనే స్పందిస్తా, వాళ్ళకు న్యాయం చేసే విధంగా నేను పోరాడుతా అన్నది. ఈరోజు మరి కవితక్క గారు కూడా ఎక్కడ పోయినరో, ఆమె కూడా ఎక్కడ కూడా స్పందిస్తలేదు. రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, వారి కుమార్ని వెంటనే అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మోడీ గారికి కూడా మేము విన్నపిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారిని వెంటనే ఆయన యొక్క హోంశాఖ మంత్రి నుంచి బర్తరఫ్ చేసి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తాను. మైనర్ అయినటువంటి ఆ బాలిక పోలీస్ స్టేషన్కి తల్లిదండ్రులతో పాటు వెళ్తే దాదాపు 5 గంటల పాటు దాని మీద చర్య తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా సంబంధిత మంత్రి గారికి ఈ విషయం చేరవేసి అక్కడి నుంచే హనీ ట్రాప్ అని చెప్పేసి రివర్స్ కేసు పెట్టడానికి జరిగిన ప్రయత్నం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి చట్టం అనేది కేంద్ర మంత్రులకు బాగా డబ్బున్న వాళ్ళ చుట్టమనే విషయము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో ములాఖాత్ అయిన పద్ధతిని మరొకసారి తెలియజేస్తూ ఉంది. 2 సంవత్సరాల కింద యూనివర్సిటీలో ర్యాగింగ్ కేసు విషయంలో ఇదే బండి సంజయ్ గారి కుమారుడు చెలరేగిపోయిన పద్ధతి అంతా కూడా మనం గమనించినాం. కానీ అప్పుడే చర్యలు తీసుకోకుండా, కనీసం కుమారుడిని కట్టడి చేయకుండా బయటికి బలాదూర్గా విడిచిపెట్టేసి మరి మొన్న జరిగినటువంటి పోక్సో కేసు బాధితురాలకి నష్టం చేకూర్చి బాధితురాలని రకరకాలుగా ఇబ్బంది పెట్టి కేసు బుక్ చేయకుండా చేసిన విషయం అంతా కూడా మనం గమనించినాం. మరి అదే న్యాయం చట్టమని గొంతు చించుకొని అదే పరిధిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు మరి నిన్న జరిగినటువంటి మోదీ గారి సభలో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మాట్లాడిండో మనమంతా గమనించినాం. ఎందుకంటే మీరు ఒక సామాజిక న్యాయం పాటించాలి. ఒక కేంద్ర మంత్రిగా ఉండి కులం పేరు చెప్పుకొని ఒక బీసీ నాయకుడిని అయినా నన్ను ఇట్లా చేస్తారా అనటం పద్ధతి కాదు. ఎందుకంటే మీ మీద కానీ మీ కుటుంబ సభ్యుల మీద కానీ ఆరోపణ వచ్చినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఆరోపణలు వచ్చినాయి కనుక నేను మంత్రివర్గం నుంచి తప్పుకొనో లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసో ఎవరితోనో చర్యలు తీసుకునే విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు మీద నేను విషయ నిరూపణకి సిద్ధమని ప్రకటించాలి. అంతేగాని దేవుడి పేరు చెప్పి రాముడి మీద ఒట్టని మిగతా దేవుళ్ళ మీద ఒట్లని చెప్పేసి మీరు ఈ విషయాన్ని పక్కదారి పట్టించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి విషయం సిగ్గుచేటు.